వెల్కమ్ టు క్రైమ్ 9 న్యూస్. నా పేరు సుమలత. బుధవారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టోతో అందరికీ అభివృద్ధి సంక్షేమం అందుతుందని జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. ముఖ్యంగా పెన్షన్ 4,000 రూపాయలను అందించడం ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. కూటమి మేనిఫెస్టోను ఆదరించి ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరారు. మా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కావడం జరిగింది. ఒక మనసు ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రజాక్షేమం కోసం ఆలోచన చేసినప్పుడు ఏ రకంగా ఉంటుందో దానికి 100% కూడా అద్దం పట్టే విధంగా నిన్న మా ఉమ్మడి మేనిఫెస్టో చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టు కనపడ్డది. ఇక్కడ చిన్న వ్యత్యాసం ఒకటే చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జనరల్గా రాజకీయ పార్టీలోనే మేనిఫెస్టో అన్నది ఎన్నికల ముందు రిలీజ్ చేయడం, వాటిని ఎన్నికలు అయిన తర్వాత విజయం సాధిస్తే ఆ మేనిఫెస్టో మీద ఇదన్నట్టయితే నిర్ణయం ఉంటే వాటిని అమలు చేయడం జరుగుతుంది. మేనిఫెస్టోలోనే ఆయన స్వభావాన్ని తేటతలంగా తెలియజేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పగతాం. మనసు లేనటువంటి, మనసు పెట్టలేనటువంటి సామాన్యుడి మీద ఉన్నటువంటి వ్యక్తి ఆలోచన చేసేటటువంటి ఆలోచన ఆ రకంగా చర్చ చెడి ఆఖరికి 1000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు దాకా ఇచ్చింది రాజశేఖర రెడ్డి 200 చేశాడు, చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేశాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు చేశాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. ఈయన వచ్చి తోకలాగా ఇచ్చుకుంటా ఇచ్చాడు. ఇది మనసు లేని మనిషికి, మనసున్న మనిషికి వ్యత్యాసం అనడానికి ఈ ఒక్క ఫంక్షన్ విధానమే తేట తెల్లంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నేను రేపు అధికారంలోకి వచ్చినట్టయితే 4,000 రూపాయలు ఇస్తానని ఏనాడైతే నిర్ణయం తీసుకున్నానో ఆనాటి నుంచి కూడా స్కీముని వర్తింపచేస్తాను. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా క్లారిటికల్గా నేను నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి రేపు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 ఇవ్వడమే కాదు, ఈ 4,000కు ఇప్పుడు ఏదైతే 3 నెలలు అవుతుందో నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటలోకి మీకు 4,000 ఇత్తులోకి ఆ 3 నెలల్లో కూడా 3,000 కూడా ఇచ్చేస్తాను, నెలకు 1000. అంటే మనసు ఉన్నటువంటి వాడు, సంక్షేమాన్ని అర్థం చేసుకున్నవాడు, రాష్ట్ర పరిస్థితుల అవగాహన కలిసి చేసుకున్నవాడు, ధన వనరుల యొక్క పత్రికను బట్టి మనిషి ఏ రకంగా ఎంతైతే జీవించగలుగుతాడు అన్నదాన్ని అర్థం చేసుకున్నవాడు చేసే నిర్ణయం అది.